ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. చూడండి, ఇక్కడ నీకు ఏదో అవసరం ఉన్నా దేవుని అడగాలంటున్నాడు. అయితే విశ్వాసముతో కాక సందేహముతో ప్రార్థించకూడదు. అంటే డౌట్, ఇది జరుగుతుందా జరగదా, దేవుడు ఇస్తాడా ఇయ్యడా. చూడండి, ఇప్పుడు నీకు చాలా కష్టం ఉంది, చాలా అప్పుల్లో ఉన్నాం. అప్పు చూస్తే 10 కోట్లు అనుకోండి, నీ పరిస్థితి చూస్తే 10,000 కూడా లేవు. అప్పుడు నీకు ఎట్లాంటి ఆలోచన వస్తుంది? ఇది నా వల్ల కాదు కదా, ఇది నేను చేయలేను అనుకుంటారా లేదా? ఎంతమంది అనుకుంటారు అట్లా? అమ్మా, అందరూ అనుకుంటారు కదా. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, అది 10 కోట్లు కాదు, 50 కోట్లు కాదు, 100 కోట్లైనా 1000 కోట్లైనా నువ్వు నమ్మితే దేవుడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇస్తాడు, నమ్మాలా? నువ్వు ఎంత అడిగినా దేవుడు ఇస్తాడు. కానీ సందేహం లేకుండా అడగాల. నేను పాపిని, లేకపోతే నేను ఇంకేదో చేస్తున్నా కదా, ఇయ్యడేమో దేవుడు, చేయడేమో. ఆయన నిజంగా దేవుడు ఉన్నాడా? ఇస్తాడా? అడిగితే డాక్టర్లకే చేత కాలేదు, ఈ రోగం పోతుందా, ఈ రోగం వెళ్ళిపోతుందా? డాక్టర్లకు చేత కాలే. డాక్టర్లకి చేత కాలేదేమో, సృష్టికర్తకు అన్నీ సాధ్యమే. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవునికి సమస్తము సాధ్యమే. అందుకే నేను ఏం చేయాలంటే విశ్వాసముతో ప్రార్థించాలా కదా. అవిశ్వాసముతో కాదంట, సందేహముతో కాదంట, విశ్వాసముతో నువ్వేం చేయాలా? దేవుణ్ణి ప్రార్థించాలి. తర్వాత దానియేలు 10వ అధ్యాయము 10, 11, 12, 13 చదువుకుందాం ఒకసారి. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలబడి తిని. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఏమంట? నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు దేవుని ఎదుట ప్రార్థన చేసినావు కాబట్టి, నీ కోపము, నీ అహము, లేకపోతే నీకున్నటువంటి ఈర్ష్యలు, పగలన్నీ పక్కన పెట్టి నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఆ దినము మొదలుకొని నీ ప్రార్థనలన్నీ దేవునికి చేరుతాయంట. హల్లెలూయా. ఎవరికి పోతాయి? దేవునికి, దేవదూతలకు, దేవుడు నియమించినటువంటి ప్రతి ఒక్క ప్రవక్తకు నీ గురించి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దేవుడు వింటాడు. కానీ నిన్ను నువ్వు తగ్గించుకోకుండా ప్రార్థన చేస్తే దేవుడు వినడు. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. దేవుని కొరకు నీ జీవితాన్ని తగ్గించుకోవాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి. అందుకని ఇక్కడ చూస్తే సాతాను సంబంధమైన కార్యకలాపాలతో ఉండి, అంటే మన జీవితంలో కొన్ని అలవాట్లు మనకు ఉంటాయి. ఆ అలవాట్లు ఎట్లాంటివి అంటే చెడు అలవాట్లు, అక్రమ సంబంధాలు కావచ్చు, కొంతమంది చెడ్డ వీడియోస్ చూస్తూ ఉంటారు, కొంతమంది వ్యసనాలు ఉంటాయి, కొన్ని రకాల వ్యసనాలు, తాగుడు, తర్వాత జోదము, డ్రగ్స్, ఇంకా చాలా రకాల మత్తు పదార్థాలకు వాళ్ళు బానిసలు అయిపోతూ ఉంటారు. ఇవన్నీ ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థనలు కూడా చేస్తారు. మందిరానికి వస్తారు, ప్రార్థన చేస్తారు, ప్రైజ్ ది లార్డ్ చెప్తారు, హల్లెలూయా చెప్తారు కదా, సాక్రమెంట్ తీసుకుంటారు, అన్నీ బరాబరే ఉంటాయి. ఇలాంటి వాళ్ళ ప్రార్థనలు కూడా దేవుడు వినడు, వేస్ట్ అన్నమాట. వీళ్ళ ప్రార్థనలు దేవుడు యాక్సెప్ట్ చేయడు.
ఎందుకు చేయడం? చూడండి, ఇక్కడ మనం చదువుకున్నాం, హృదయంలో పాపం ఉంచుకొని ప్రార్థన చేయడం తగదు అన్నాడు, వేషధారణ ప్రార్థన తగదు అన్నాడు. మరి విశ్వాసం లేకుండా సందేహముతో ప్రార్థన తగదన్నాడు. మరి ఇప్పుడు మనం చూసే సాతాను సంబంధమైన కార్యకలాపాలతో ఉండి ప్రార్థించుట కూడా తగదు అంటున్నాడు. అంటే నువ్వు ప్రార్థన చేస్తే ఎలాంటి తలంపుతో నువ్వు ప్రార్థన చేయాలంటే, దేవుని బిడ్డగా నీ జీవితాన్ని మార్చుకొని. ఇప్పుడు చూడండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి మీరు వెళ్ళి ఏది అడిగినా వాళ్ళు చేస్తారా చేయరా? వాళ్ళ దగ్గర ఉన్నది, వాళ్ళు చేయగలిగేది ఏదైనా చేయాలనుకుంటే మీ కొరకు చేస్తారా చేయరా? అమ్మా, ఎవరు? మీ తల్లిదండ్రులు. అదే ఎవరో తెలియదు ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి మీరు అడిగితే చేస్తారా? చేస్తారా? ఎందుకు? మీకు వాళ్ళకి సంబంధం లేదు కనుక, వాళ్ళు ఎవరో కనుక. మీకు వాళ్ళకి రిలేషన్ ఉందా? లేదు. ఇప్పుడు నువ్వు సాతాను సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో పాలు పొందుచు అందులో నువ్వు జీవిస్తూ యేసే దగ్గరికి వచ్చావు. ఇక నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, దేవుడిని ప్రార్థన వింటూ ఉన్నాడు, నీకు సహాయం చేస్తూ ఉన్నాడు, నువ్వు మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నావు, నీ పనులు చేస్తూ ఉన్నావు. అక్కడ నీ అభిషేకం పోయింది, అక్కడ నీకు ఇచ్చిన ఆశీర్వాదం పోయింది. అక్కడ సాతాను దగ్గరికి వెళ్ళగానే దేవుని దగ్గర నుంచి నువ్వు తీసుకున్నటువంటి ఆ మేలు, ఆ దీవెన, ఆశీర్వాదాలు అన్నీ కూడా పోతాయి. గుర్తుపెట్టుకోండి, పూర్తిగా అన్నీ కోల్పోతాం మనం. అందుకనే మనము దేవుని పైన ఆధారపడినప్పుడు మన జీవితం మార్చుకోవాలి. నువ్వు దేవుని వెంబడించాలనుకున్నప్పుడు నీ జీవితాన్ని మార్చుకోవాలా. యేసుక్రీస్తు అన్నాడు కదా, నన్ను వెంబడించండి అన్నాడు. కొంతమంది వెంబడించడానికి ఇష్టపడి వచ్చారు, కానీ వాళ్ళని అన్నాడు, నీ ఆస్తి అంతా అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించాను. అంటే నువ్వు అటు ఆస్తిని ప్రేమిస్తూ, లోకాన్ని ప్రేమిస్తూ, శరీరాన్ని ప్రేమిస్తూ నువ్వు నన్ను వెంబడించలేవు. అందుకని నీ ప్రాణమంతా అక్కడే ఉంది. ఎక్కడుంది? నీ ప్రాణమంతా అక్కడే ఉంది. ఒకరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉంటే మధ్యలో తలంపు వస్తూ ఉంది. మెసేజ్ వచ్చిందేమో, పలాని వాళ్ళు మెసేజ్ పంపించారేమో, టక్కుని లేచి మెసేజ్ చూసుకుంటాం. కొంతసేపు ఇక ఫోన్లోనే ఉండిపోతారు. సిగరెట్ తాగే అలవాటు ఉందనుకో, గుట్కా తినే అలవాటు ఉందనుకో, ప్రార్థన చేసుకుంటూ మధ్యలో మేల్కి వస్తుంది, ఏయ్ నువ్వు బయటికి వెళ్ళి తొందరగా ఒకటిసారి చేతులు వేసుకొని నోట్లో వేసుకొని కొంచెం కూర్చొని రబ్బో అంటే పోతాడు. అట్టే ఇంకా సిగరెట్ తాగే అలవాటు ఉన్నాడు అంటే ఇది నిన్ను డైవర్ట్ చేస్తుంది దేవుడి నుండి. హల్లెలూయా. ప్రార్థించే సమయంలో పాపానికి చోటిస్తాం, ప్రార్థించే సమయంలో శోధనకు చోటిచ్చావు. అందుకే సాతాను సంబంధమైన కార్యకలాపాలతో నువ్వు ప్రార్థించడం తగదు. హల్లెలూయా. నువ్వేం చేయాలి? పూర్తిగా విడిచిపెట్టేవాడేనే. విడిచిపెట్టి దేవుణ్ణి ప్రార్థించింది, అయ్యా నేను విడిచిపెట్టాను నీకోసం, నేను విడిచిపెట్టాను నా జీవితం కోసం, నన్ను కనికరించు. దేవుడు కనికరించడా? దేవుడు విడిపించడా? అయ్యా నా హృదయాన్ని మార్చుకున్నాను, నా హృదయాన్ని పూర్తిగా నేను పాపాన్ని విడిచిపెట్టి ఇదిగో నీ రక్తముతో, యేసయ్య రక్తముతో నన్ను శుద్ధి చేయి, నన్ను పవిత్రపరచు, నా హృదయాన్ని శుద్ధి చేయి. హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు. హల్లెలూయా.